ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం మహాభారతంలోని ఒక గొప్ప మేధావి గురించి, అదేనండి హస్తినాపుర సామ్రాజ్యంలో తెర వెనుక ఉంటూ చక్రం తిప్పిన అస్సలైన మాస్టర్ మైండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే విదురుడు. ఒక పౌరాణిక పాత్రగానే కాకుండా ఎంతో సంక్లిష్టమైన రాజకీయ వాతావరణంలో అద్భుతమైన దౌత్యవేత్తగా ఆయన వేసిన ఎత్తుగడలు ఎంత పదునుగా ఉండేవో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, ముందుగా ఈ మాటల గురించి కొంచెం ఆలోచిద్దాం. ఏ యుద్ధంలోనైనా గెలుపు ఓటములు ఉండవు, కేవలం వినాశనం మాత్రమే మిగులుతుంది. నేటి ఆధునిక కాలంలో గ్లోబల్ కాన్ఫ్లిక్ట్లను విశ్లేషించే నిపుణులు చెప్పే ఈ మాటల్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే విదురుడు చాలా క్యాజువల్గా, కాని అంతే బలంగా చెప్పాడు. ఆయన భౌగోళిక రాజకీయ దార్శనికత, అంటే ఆయన జియోపొలిటికల్ ఫోర్సైట్ ఏ రేంజ్లో ఉండేదో అర్థం చేసుకోవడానికి ఇదొక్కటి చాలు. సో ఈ ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే: హస్తినాపురం మాస్టర్ డిప్లొమాట్, సంకట పరిస్థితిని ఎదుర్కోవడం, ప్రాచీన వ్యూహంతో ఆధునిక నిర్వహణ, ఆయన చేసిన రహస్య ఆపరేషన్లు, రాజకీయాల కంటే సూత్రాలే ముఖ్యమనడం, అండ్ ఫైనలీ ఆయన దౌత్యవారసత్వం. ఒక టాప్ సీక్రెట్ ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లా ఈ మాస్టర్ మైండ్ చీకట్లో ఉంటూ తన వ్యూహాలను ఎలా అమలు చేశాడనేది ఫటాఫట్ చూసేద్దాం. మొదటిగా హస్తినాపుర మాస్టర్ డిప్లొమాట్. హస్తినాపుర రాజభవనం ఎంతటి విషపూరితమైనదో మనకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతా కండబలం, అహంకారం ఉన్న యోధులు. కాని ఆ అరుపులు, కేకల మధ్య రాబోయే పెద్ద వినాశనాన్ని ముందుగానే పసిగట్టి సైలెంట్గా పావులు కదిపిన ఒకే ఒక వ్యక్తి విదురుడు. ఇక్కడ నిజంగా సర్ప్రైజింగ్ విషయమేంటంటే విదురుని బ్యాక్గ్రౌండ్. ఆయన ఒక దాసీపుత్రుడుగా తక్కువ సామాజిక హోదాతో పుట్టాడు. కాని అసలు వాస్తవమేంటంటే ఆయన సాక్షాత్తు ఆ యమధర్మరాజు అంశ. అంటే అత్యున్నత న్యాయమేధస్సుకు ఆయనే ప్రతిరూపం. పుట్టుక ఆయన స్థాయిని ఎక్కడా తగ్గించలేదు. భీష్ముడు, ద్రోణుడు లాంటి అగ్రశ్రేణి యోధుల కంటే ఆయన అపారమైన మేధస్సే రాజసభలో అందరిచేత తలవంచి నమస్కరించేలా చేసింది. ఇక నెక్స్ట్, సంకట పరిస్థితిని ఎదుర్కోవడం. ఆయన పొలిటికల్ కెరియర్ మొత్తాన్ని డిసైడ్ చేసిన ఒక అతిపెద్ద ఛాలెంజ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. విదురుడు ఎదుర్కొన్న ఆ అల్టిమేట్ ధర్మ సంకటం ఇదే. ఒక పక్క రాజ్యకాంక్షతో పూర్తిగా బ్లైండ్ అయిపోయిన తన అన్న ధృతరాష్ట్రుడి పట్ల విధేయత చూపాలి, మరోపక్క ధర్మం పట్ల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఉండాలి. విదురుడు జస్ట్ ఒక మంత్రి మాత్రమే కాదు కదా, రాజుకున్న. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని మానసిక అంధత్వాన్ని పోగొట్టడానికి, ఫ్యామిలీ మోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూనే పర్ఫెక్ట్ కౌన్సిలర్గా ఆయన పడ్డ స్ట్రగుల్ అంతా ఇంత కాదు. ఈ మాటలు వింటే ఆయన కమ్యూనికేషన్ స్టైల్ ఎంత బోల్డ్గా ఉండేదో అర్థమవుతుంది. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కాని ఆ చేదుని భరించినవాడే చరిత్రలో నిలుస్తాడు. అవును, ఫేస్ టు ఫేస్ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే ఆ డేరింగ్ ఆయనకే సొంతం. పవర్ కోసం, పదవి కోసం ఆయన ఎప్పుడూ భజన చేయలేదు. అబ్సల్యూట్ ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడాడు. మూడవ పాయింట్, ప్రాచీన వ్యూహం, ఆధునిక నిర్వహణ. ఇవాళ మనం కార్పొరేట్ బోర్డ్రూమ్లలో మాట్లాడుకునే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆయన చెప్పిన విధుర నీతి అనేది ఒక అద్భుతమైన ఏన్షియంట్ మాస్టర్ క్లాస్. ఎందుకంటే విదురుడు పాయింట్ బ్లాంక్లో చెప్పిన విషయం ఒకటుంది: కామం, క్రోధం, లోభం, ఇవి నరకానికున్న 3 ద్వారాలు. ఒక లీడర్కి అసలైన డేంజర్ పక్క రాజ్యాల శత్రువుల నుంచి రాదు, తనలో ఉన్న అంతర్గత ఎమోషనల్ వీక్నెస్ల వల్లనే వస్తుందని ఆయన చాలా క్రిస్టల్ క్లియర్గా విశ్లేషించాడు. ఇది ఏ కాలానికైనా అప్లై అయ్యే అల్టిమేట్ ట్రూత్, అవునా? సో ఇక్కడ ద క్రూషియల్ పాయింట్ ఏంటంటే, ఒక నాయకుడి ప్రయారిటీ ఫ్రేమ్వర్క్ ఎంత లాజికల్గా ఉండాలనేది ఈ మాటల్లో కనిపిస్తుంది. ధర్మం కోసం ప్రపంచాన్నైనా త్యాగం చేయొచ్చు. వినడానికి చాలా హార్ష్గా ఉన్నా కోట్ల మంది ప్రాణాలు కాపాడటం కోసం ఆ దుర్యోధనుణ్ణి చిన్నప్పుడే వదిలేయమని ఆయనిచ్చిన సలహా కంప్లీట్ పొలిటికల్ లాజిక్. ఎమోషన్స్ పక్కన పెట్టి ఫ్యాక్ట్స్ మాత్రమే చూసే ఒక మాస్టర్ డిప్లొమాట్ మాత్రమే ఇలాంటి సలహా ఇవ్వగలడు. ఇక నెక్స్ట్ మనం కొంచెం గేర్ మార్చి రహస్య ఆపరేషన్లు మరియు క్రిప్టోగ్రఫీ గురించి చూద్దాం. మనందరికీ బాగా తెలిసిన లాక్ష్యాగృహం, అదేనండి మైనపు భవనం ఎపిసోడ్ని ఒక హైస్టేక్స్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ యాంగిల్లో చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే మ్లేచ్ఛ భాష అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతోంది. బేసిక్గా ఇది ఆ కాలం నాటి క్రిప్టోగ్రఫీ.
సున్నితమైన సమాచారాన్ని శత్రువుల పసిగట్టకుండా పంపడానికి వాడిన ఒక అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్. పాండవులను చంపాలనే ప్లాన్ని ముందే గమనించిన విదురుడు శత్రువుల కళ్ళెదుటే ఉంటూ ఈ కోడ్ భాషలో వాళ్ళని అలర్ట్ చేశాడు. జస్ట్ ఇమాజిన్, ఆయన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎంత బలంగా ఉండేదో కదా. ఈ టోటల్ రెస్క్యూ ఆపరేషన్ని ఒక 4 స్టెప్ ప్రాసెస్లో చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. ఫస్ట్, ప్లాన్ని డిటెక్ట్ చేయడం. సెకండ్, క్రిప్టోగ్రఫీ ద్వారా కమ్యూనికేట్ చేయడం. థర్డ్, ఒక మైనర్ని అంటే సొరంగం తవ్వే వ్యక్తిని పంపడం. అండ్ ఫైనలీ ఆ టనల్ ద్వారా వాళ్ళని సేఫ్గా బయటకు తీసుకురావడం. ఒక కరప్ట్ సిస్టంలో పనిచేస్తున్నప్పటికీ ఆయన లాయల్టీ ఎప్పుడూ ధర్మానికే అని ఈ ఆపరేషన్ 100% ప్రూవ్ చేసింది. సెక్షన్ 5, రాజకీయ అధికారం కంటే సూత్రాలే మిన్న. అత్యంత కీలకమైన ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని రాజకీయ చర్చల సమయంలో ఒక డిప్లొమాట్ తన ఇంటిగ్రిటీని అలాగే తన పరపతిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాడో ఇది చూస్తే అర్థమవుతుంది. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్ ద పవర్ ఆఫ్ క్యారెక్టర్. రాయబారిగా వచ్చిన ఆ శ్రీకృష్ణుడు తీసుకున్న డెసిషన్ మనకు తెలిసిందే. దుర్యోధనుడు ఏర్పాటు చేసిన ఆ లావిష్ రాయల్ ఫీస్ట్ని రిజెక్ట్ చేసి నేరుగా విదురుడి పూరిగుడిసెకు వెళ్లి ఆయన ఇచ్చిన గంజి తాగడానికి కృష్ణుడు ఇష్టపడ్డాడు. హస్తినాపురంలో ఏకైక నిజాయితీపరుడు విదురుడు మాత్రమే అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఆ రోజు విదురుడు చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన స్టాండ్ ఉంది. అన్యాయంతో సంపాదించిన ఆహారం విషంతో సమానం. అవును, ఒక కరప్ట్ సిస్టమ్ నుంచి ఫేవర్స్ తీసుకుంటే అది మన కాన్షియస్ని చంపేస్తుందని ఆయన గట్టిగా నమ్మాడు. పాలిటిక్స్ ఎలా ఉన్నా సరే తన ఫిలాసఫీని మాత్రం ఆయన ఎప్పుడూ వదులుకోలేదు. ఇక ఇక్కడ ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్న ఉంది. భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తత పీక్లోనున్న టైంలో సరిగ్గా మహాభారత యుద్ధం స్టార్ట్ అయ్యే ముందే ఆ రాజ్యంలోని గొప్ప విలుకాడు తన విల్లును ఎందుకు విరిచేశాడు? ఆ విల్లు చేతిలో ఉంటే కౌరవులకు తిరుగులేని విజయం ఖచ్చితంగా దక్కేది కదా. మరి ఎందుకలా చేశాడు? ఎందుకంటే అది ఒక వ్యూహాత్మక ఉపసంహరణ. సింపుల్గా చెప్పాలంటే టాక్టికల్ విత్డ్రాయల్. దుర్యోధనుడు తనను దాసీపుత్రుడు అని ఇన్సల్ట్ చేయటం ఒక రీజన్ అయితే, అన్యాయం వైపు నిలబడి ఫైట్ చేయటం ఏ కోశాన ఇష్టం లేకపోవడం అసలైన రీజన్. సో తన వ్యక్తిగత నైతికతకు కట్టుబడి విల్లును నిరిచేసి కౌరవ సైన్యాన్ని వ్యూహాత్మకంగా డ్యామేజ్ చేశాడు విదురుడు. తన ఎమోషన్స్ని అంత కంట్రోల్లో పెట్టుకున్నాడు కాబట్టే ఆయన ఒక లెజెండ్ అయ్యాడు. ఫైనల్ సెక్షన్, అత్యున్నత దౌత్య వారసత్వం. ఈ విశ్లేషణను ముగించే ముందు యుద్ధం తరువాత ఏం జరిగింది, ఆయన వ్యూహాలు ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చాయో చూద్దాం. ధర్మం కోసం అంకితమైన జీవితం అంతిమంగా ఆ ధర్మంలోనే విలీనమవుతుంది. ఇదొక మిస్టికల్ ఎండింగ్ అని చెప్పొచ్చు. చేతిలో పవర్ వచ్చాక కూడా ఆ రాజభోగాలను వదిలేసి ఒక సన్యాసిలా అడవులకు వెళ్ళిపోయి చిట్టచివరకు ధర్మానికి సజీవ రూపమైన ధర్మరాజులోనే విదురుడు తన ప్రాణాలను విలీనం చేశాడు. అది ఆయన వదిలి వెళ్లిన అల్టిమేట్ డిప్లొమాటిక్ అండ్ స్పిరిచువల్ లెగసీ. సో ఫైనల్గా మనందరం ఆలోచించాల్సిన ఒక పాయింట్ ఉంది. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి కాంప్లెక్స్ అయిన, ఇంకా చెప్పాలంటే విషపూరితమైన రాజకీయ లేదా కార్పొరేట్ వాతావరణంలో ఉంటూ కూడా ఒక తామర పువ్వులా ఆ బురద అంటుకోకుండా స్వచ్ఛంగా వికసించడం ఎలా? విదురుని జీవితం మనకు నేర్పిన ఈ డిప్లొమాటిక్ బ్లూ ప్రింట్ని నేటి ప్రపంచంలో ఎలా వాడొచ్చో ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఆగండి, వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.